తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం చిచ్చురేపుతుంది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారు. ఇదే విషయమై నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పిఎస్ లో హల్చల్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి కలిసి తన ఫోన్ ని ట్యాప్ చేస్తున్నారు అని ఆయన ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. వీరిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఫిర్యాదు ఇచ్చే ప్రయత్నమూ చేశారు. కానీ బంజారాహిల్స్ ఏసీపీ సిఐ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండానే వెళ్లిపోయారట. దీంతో తనకు అవమానం జరిగిందంటూ ఆయన రచ్చ చేశారు. ఈ విషయంలో ఆయనపై కేసు ఫైల్ అయింది. ఈ కేసులో భాగంగా తాజాగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పిఎస్ కు తరలించారు. కొండాపూర్లోని ఆయన నివాసం వద్దే అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితులు కంట్రోల్ తప్పకుండా ఉండేందుకు గురువారం ఉదయమే పోలీసులు అతన్ని ఇంటికి భారీగా చేరుకున్నారు. ఆపై అరెస్ట్ చేసి కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి తరలించడం జరిగింది. అరెస్ట్ కావడానికి ముందు మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డితో సహా భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి నివాసం వద్దకు పోటెత్తారు. హరీష్ రావు ఆయన ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అందుకు అనుమతించలేదు. మరోవైపు ఇంటి గేట్లు దూకి వెళ్లేందుకు కార్యకర్తలు ట్రై చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో గచ్చిబౌలి పోలీసులు హరీష్ రావుని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పంపించి వేశారు. హరీష్ ను తరలిస్తున్న పోలీస్ కారును అడ్డుకునేందుకు కార్యకర్తలు అడ్డుపడ్డారు. దీని తర్వాత చివరికి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో అక్కడి వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. సిఐని అడ్డగించి బెదిరించారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైనట్లు తెలుస్తుంది. కౌశిక్ రెడ్డి సహా 20 మందిపై కేసు ఫైల్ చేశారు పోలీసులు.